కులాలకు మతాలకు అతీతంగా మరి కొద్ది మంది కార్యకర్తల్లో జనసేన పార్టీ స్థాపించడం జరిగింది. మరి ఈ రోజు వరకు కూడా మరి 13 లక్షల సభ్యత జరిగింది కాబట్టి 13 కూడా లాస్ట్ ఇయర్ 13 లక్షలు, ఈ సంవత్సరం ఇంకా 15 లక్షలు 16 ఇంకా 2 రోజులు టైం ఉంది. మరి ఆ స్థాయికి మరి పవన్ కళ్యాణ్ గారు తీసుకెళ్ళడం జరిగింది. నేను మరి 2018లో ఇదే వార్షికోత్సవాన్ని మరి ఆ రోజుల్లో నేను పార్టీలో జనసేన పార్టీలో జాయిన్ కావడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు మరి 9వ ఆవిర్భావ దినోత్సవం ఈ రోజు మరి అంచెలంచెలుగా ఎదిగి మరి మొదట్లో 1000 సభ్యత్వ కార్యక్రమాలు చేసింది. 1000, 1500, 2000 ఈ రోజు మరి దగ్గరగా 5000 సభ్యత్వాలు మరి చేయడం జరిగింది. 5000 అంటే దాదాపుగా పోయిన సంవత్సరం కంటే 40% గ్రోత్, 40% పెరిగింది. ఇవన్నీ అందరూ కృషి చేసిన మీ వాలంటీర్స్ అందరికీ, సాధకులకు అందరికీ మరి నా హృదయపూర్వక నమస్కారం మరొకసారి. ముఖ్యంగా మరి మహిళలు ఒక అమ్మాయి మరి రావిడి మంది 50 పైన, అలాగనే నిర్మలా గారు 70 పైన, అలాగనే రేణుగా గారు 50% పైన, మరి అలాగనే దుర్గా కుమారి గారు 70-75. మరి వాళ్ళు మహిళలు మరి ఆ టైంలో మరి 50 సభ్యత్వాలు చేయాలంటే ఎంత కష్టమో తెలుసా మీకు? చేసిన వాళ్ళకి తెలిసింది. ఆ రకంగా మరి ఈ ఎండనక వానక 10 రోజులు ఆగి చుట్టూ తిరుగుతాను వాళ్ళు మరి శ్రమపడి చేసినందుకు వాళ్ళకు ప్రత్యేకంగా జనసేన పార్టీ తరఫున నమస్కారాలు. మనం గత నుంచి చూస్తూనే ఉన్నాం. మరి మీ అందరూ 9వ సంవత్సరంలో మనం అడుగుపెట్టాం. 9 సంవత్సరాలు మరి మీరందరూ పార్టీ కోసం నా వంతుగా నేను, మీ వంతుగా మీరు సహాయ సహకారాలు అందించి గ్రూపులకు అతీతంగా మరి ఎక్కడైనా గ్రూపులు ఉన్నాయి. నర్సోపేటలో గ్రూపులు అనేది ఒకరిద్దరు పార్టీలో ఉన్న సహజం, అది పెద్ద విషయం కాదు. మరి ఈ రోజు కూడా ఏకనాయకత్వంలో ఏకంగా మనం ముందుకు పార్టీని తీసుకుపోతున్నాం. అలాగే ఇప్పుడు మరి ఆ రోజు నుంచి ఈ రోజు మరి మన 24లో ఎన్నికల్లో మరి మనం అందరం పార్టీకి అహర్నిశలు కృషి చేసి మరి కూటమిలో ఏర్పడ్డాక మరి తోటి తెలుగుదేశం మిత్రులైన మరి క్యాండిడేట్స్ ని మనం ఒక గ్లాసు మంచినీళ్లు కూడా ముట్టుకోకుండా మనం ఆ రకంగా ఏ మౌడు మనం చేశాం. కానీ ఈ రోజు వరకు దానికి మనకు